హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 30 మార్చి 2026 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఇక. దళితులంటే చిన్న చూపు. కేసీఆర్ అసెంబ్లీకి రానిది దళితుడు స్పీకర్‌గా ఉన్నందుకే. నెక్స్ట్ 5 షరతులతో సంధికి ఇరాన్ సై. అమెరికా, ఇజ్రాయిల్ వెంటనే దాడులు ఆపాలి. భవిష్యత్తులో కూడా దాడులు చెయ్యకూడదు. అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి హామీ ఇవ్వాలి. అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం. త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన. పాక్, ఈజిప్ట్, తుర్కియో, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి. పాక్లో 4 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ. కీలకమైన E-3 అవాక్ విమానం ధ్వంసం. నెక్స్ట్, ఈ యుద్ధం మాకొద్దు. అధ్యక్షుడిపై అమెరికన్ల ఆగ్రహ జ్వాలలు. ఇరాన్తో యుద్ధం వలస విధానంపై 50 రాష్ట్రాల్లో లక్షల మంది నిరసన. అమెరికాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కెరటం. యూరోప్లోనూ ట్రంప్పై తీవ్ర అసహనం. నెక్స్ట్, కన్నవారికి చట్ట కవచం. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వ ఉద్యోగులపై ఈవీలపై రాయితీ 10.20% దాకా డిస్కౌంట్ ఇచ్చేందుకు సంస్థలు రెడీ. ఓలా ఈ బైక్పై 20%, హైర్ బైకులపై 11% తగ్గింపు. నెక్స్ట్, ముఖ్యమంత్రివి పగాటి కలలు. జమిలీ ఎన్నికలు జరిపితే ప్రభుత్వ కాలపరిమితి పొడిగింపు అసాధ్యం. అవసరమైతే 5 నుంచి 6 నెలల రాష్ట్రపతి పాలన. నెక్స్ట్, సంధికి ఇరాన్ సై. త్వరలో పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ చర్చలు. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్. నెక్స్ట్, చర్చలు జరుపుతామంటూ భూతల దాడులకు ట్రంప్ ప్లాన్. ఇరాన్ స్పీకర్. నెక్స్ట్, ఈ క్రిమినల్స్ని గుర్తుంచుకోండి. మీనాబ్ స్కూల్పై క్షిపణి దాడికి మీరే కారకులు. అమెరికా నేవీ అధికారుల ఫోటోలు విడుదల. నెక్స్ట్, యుద్ధ నష్టం రూపాయలు 28,455 కోట్ల రూపాయలు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, రక్షణ వ్యవస్థలు ధ్వంసం. 3 వారాల్లోనే భారీగా ఆర్థిక సైనిక నష్టం. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ. నెక్స్ట్, సవాళ్ల సమయం. ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. సంక్షోభంపై రాజకీయాలు చేయొద్దు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. నెక్స్ట్, కొత్త వేదికపై ఆస్కార్ అవార్డులు. ఆస్కార్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. వీటి పేరు వెడల్ చెప్పగానే హాలీవుడ్లోని డాల్బీ థియేటర్ వెంటనే గుర్తుకొస్తుంది. దాదాపు 25 ఏళ్ల నుంచి ఆస్కార్ అవార్డులకు ఆతిథ్యం ఇస్తున్న ఈ వేదిక మరో 2 ఏళ్ల తర్వాత ఆ ప్రభావానికి, వైభవానికి దూరం కానుంది. లాస్ ఏంజల్స్లోని పికాక్ థియేటర్లో 2029 నుంచి 10 ఏళ్ల పాటు ఆస్కార్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ మేరకు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్కార్ శతవసంతాల వేడుకను ఆఖరిసారిగా డాల్బీ థియేటర్లో 2028లో నిర్వహించి దశాబ్దాలుగా ఆతిథ్యం ఇస్తున్న ఈ థియేటర్కు వీడ్కోలు పలుకుతారని. నెక్స్ట్, 5 దశాబ్దాల డీల్కు బ్రేక్. ఆస్కార్ అవార్డుల వేడుకను ఇప్పటి వరకు ABC ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ అయింది. కానీ ఈ డీల్ ఇప్పుడు యూట్యూబ్కు దక్కింది. కారణం ప్రేక్షకుల సంఖ్య తగ్గడం. నెక్స్ట్, ముంబై 13 ఏళ్ల తర్వాత ఆరంభ మ్యాచ్లో గెలుపు. వికెల్టన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్. 6 వికెట్లతో కోల్కతా ఓటమి. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము.
ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం శ్రీలంక నుండి వేరు చేసే జలసంధి పాక్ జలసంధి. ఏ పీఠభూమి ప్రపంచ కప్ అని పిలుస్తారు? టిబెట్ పీఠభూమి. స్వచ్ఛ భారత్ అభియాన్ అధికారికంగా ఏ తేదీన స్టార్ట్ చేశారు? అక్టోబర్ 2, 2014. మరి ఈరోజు క్వశ్చన్ చూద్దాము. తెలంగాణలో ఒక గ్రామంలో త్వరగా చీకటై ఆలస్యంగా సూర్యోదయం అయ్యేది ఏది? ఆ గ్రామం ఆధారంగా ఒక చలనచిత్రం కూడా వచ్చింది. ఆ చిత్రం పేరు కూడా చెప్పండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. రోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ అందిస్తానండి. మీరు నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. చాలామందికి వైరల్ కూడా అవుతుంది కదా. ఒక్క వీడియో వైరల్ చేస్తే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.